సందడి చేద్దాం, సంతోషిద్దాం, రారాజు పుట్టేనని. గంతులు వేద్దాం, గానము చేద్దాం, శ్రీ యేసు పుట్టేనని. సందడి చేద్దాం, సంతోషిద్దాం, రారాజు పుట్టేనని. గంతులు వేద్దాం, గానము చేద్దాం, శ్రీ యేసు పుట్టేనని. ఒకసారి రెండు చేతులు ప్యాకెత్తుదాము. డబ్బులు ఎక్కువయ్యి కొడుకు పెట్టలేదు, ఏర్పాట్లు చేయలేదు. నీ బ్రతుకు మారాలి, నీ స్థితి మారాలి. కష్టపడుతున్నావు కానీ ఆనందం లేదు. నీవు నీ కుటుంబం కష్టపడుతుంది కానీ దాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. మనశ్శాంతి లేని జీవితాల్లో నిరాశ, నిస్పృహతో ఈ క్రిస్మస్, ఈ నవపేట కాలనీ వాస్తవులకు నిజమైన క్రిస్మస్ ఈ కాలనీ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా.
వందనలు చెప్పండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పక్కనున్న అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, క్రిస్మస్ గత 3 సంవత్సరాలే నేను చనిపోవాల్సింది. నాకు బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చింది. ఐసీలో ఉన్నప్పుడు అయిపోయింది ఈ పని, ఆ మనసు మీదే అన్నీ జరగాలి, ఏమాత్రం లేచి పనులు చేసుకోవడానికి అవకాశం లేదని డాక్టర్ చెప్పారు. ఆ రాత్రి దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవా నన్ను పేరు పెట్టి పిలిచావు, నన్ను ఎన్నుకున్నావు, నువ్వెవరో నాకు తెలీదు కానీ నన్ను ఎన్నుకున్నావు అని చెప్పి దేవుని నేను అడిగాను. ప్రభా, ఒక అవకాశం నాయన, ఒక అవకాశం ఇస్తే సేవ చేసుకుంటానయ్యా. నా బిడ్డలు చిన్నపిల్లలు, నా సంఘం అనాథ అయిపోద్దయ్యా అని దేవుని దగ్గర రాత్రంతా పోరాడాను ప్రార్థనలో. పిల్లరా, ఎన్నో ఆటంకాలు. సేవ అంటే అనుకుంటారు మాస్టర్ అయిపోతే బాగుంటుంది, పెద్ద పెద్ద కారులో తిరగచ్చు, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ప్రియులారా, సేవ అనేది చాలా కష్టతరమైందండి. ఇక్కడ నిలబడి నేను మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అందరికీ పరిచయం నేను. ప్రియులారా, దేవుని దగ్గర గత 3 సంవత్సరాలు తీర్మానం చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడు. ఎవరు ఒక్క ఆవిడే కొడుతుంది,
మిగతా వాళ్ళు కొడతాం మానేసినట్టున్నారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చి సంఘ ప్రార్థన కొరకు నిలబడ్డాను. చైర్లో కూర్చున్నాను, నిలబడ్డాను, చక్కగా వాక్యం చెప్పుకుంటున్నాను, చక్కగా అన్ని పనులు చేసుకున్నాను. దేవుని పనులు వేగవంతంగా వెళుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎన్ని ఏర్పాట్లు అయితే నేనైతే చేయలేదు, నా వల్ల కాదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. నేను బలహీనుడు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడండి? బలమైన దేవుడు, శక్తి కలిగిన వాడు. ఆమేన్ చెప్పండి. ప్రియులారా, బలహీనమయ్యి పడి ఉన్న నన్ను దేవుని వాక్యము నన్ను బలపరిచిందండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజున మీలో ఎవరైనా బలహీనతగా ఉంటే నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ రాత్రి అట్టి బలమైన శక్తితో నీ ఇంటికి నువ్వు వెళ్ళుగాక. ఒక విషయం ముగిస్తాను, పిల్లలు రెడీగా ఉన్నారు. ఒక తెలిసిన ఒక ఉన్నతమైన కుటుంబంలో ఒక సహోదరు ఉంది. తన భర్త కూడా అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఇరువురు కలిసి చక్కని మగబిడ్డని దేవుడిచ్చాడు. ఆ మగబిడ్డకి మొదటి పుట్టినరోజు. ఈ పాపోళ్ళ వైపు బాబోలేపు బంధువులందరూ వచ్చారు. వచ్చి మొదటి బర్త్డే కదండి, చాలా చక్కగా సెలబ్రేషన్ చేసుకోవాలి, మన ఇంట్లో జరుగుతున్నటువంటి మొదటి పుట్టినరోజు ఇదని వారు చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. 1-2 కాదు, కానీ చాలా మంచి ఏర్పాట్లు. ఆ ఏర్పాట్లో సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు. పిల్లరా, వారికి దగ్గరగా ఉన్న మినిస్టర్ గారు ఉన్నారు, వారి బంధువు. ఆ మినిస్టర్ గారు కూడా వినండి పిలిచారు. పిలిస్తే ఆయన కూడా వచ్చారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చి మినిస్టర్ గారు కూడా వచ్చారు. వచ్చి మరి మినిస్టర్లు అంటే మామూలుగా రారు కదండి, పిల్లోడికి ఏదోటి మాట్లాడండి, గిఫ్ట్ తీసుకొస్తే ఆ బంగారాన్ని తీసుకొచ్చి పిల్లోడికి వేయాలని, పిల్లోడు ఎక్కడ అని అడుగుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాడు. ఆ తండ్రి వచ్చి, సార్ మా పిల్లోడు మొదటి బర్త్డే, మా పిల్లోడు ఉదయం నుంచి పేసి పెడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా కొత్తగా ఉంది. బెలూన్స్, లైటింగ్స్, ఏర్పాట్లన్నీ భయంతో అతడు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరగదని మేము, మా నాన్న, మా అమ్మ వారి ఇంటికాడ ఉంటే ఈ బర్త్డే బాయ్ని ఎక్కడ పెట్టి వచ్చారంటండి, వాళ్ళ దగ్గర గురించేసి వచ్చారట. వెళ్ళారా బంధువులు. ఆ మినిస్టర్ గారు వచ్చాడట, పిల్లోడు లేకుండా పుట్టినరోజా? పిల్లోడు లేకుండా పుట్టినరోజు ఎలా చేసుకున్నారు మీరు అని అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోయాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో మీకేం అర్థమైంది? చాలా మంది యేసయ్య లేకుండా క్రిస్మస్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ అంటే లైటింగ్ అని, క్రిస్మస్ అంటే రంగులని, క్రిస్మస్ అంటే కొత్త బట్టలని, క్రిస్మస్ అంటే పిండి వంటలని, క్రిస్మస్ అంటే కేకులని. అదండి క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించటమే చెప్పండి క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, యెషయా మొద్దు చిగురించింది. ప్రియులారా, అంత పెద్ద చెట్టు కాయలు రాలిపోయింది, ఆకులు రాలిపోయింది, కొమ్మలు ఇరిగిపోయింది. ఇక మిగిలింది ఏంటండి? మొద్దొకటే మిగిలింది. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో
కాయలు రాలిపోయి, ఆకులు రాలిపోయి, పువ్వులు రాలిపోయి, అన్ని రాలిపోయి మోడు మారిన చెట్టు లాగా ఉన్నట్టయితే నా దేవుని పేరుతో ఒక మాట చెప్తాను, ఆమేనండి. మీ మొద్దైన కుటుంబం చిగురించను గాక. ఆమేన్ అనలేదు గట్టిగా. ఇంకోసారి, మొద్దైన మీ కుటుంబాలు చిగురించను గాక. అంత బాగా అన్నారు. పిల్లరా, చిగురు పుట్టింది, అది చనిపోలేదు, మళ్ళీ అభివృద్ధి అవుతుంది, మళ్ళీ ఎన్నడూ లేని పచ్చదనం ఆ చెట్టుకి వస్తుంది. ఎవరా చెట్టు? నువ్వే. మళ్ళీ పడిపోయిన స్థితి. చాలా మంది సముద్రం దగ్గర పడిపోయిన వాళ్ళని చూస్తారు కానీ మరలా తిరిగి లేచి వాళ్ళని చూడరు. హల్లెలూయా. మరలా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. ఉన్నతమైన శిఖరాల్లో, ఉన్నతమైన స్థానంలో నా దేవుడు నిలబెడితే ఎవరు ఆపలేరు. ఆమేనండి. ముగిస్తున్నాను. ఇదేనండి వాక్యం. అయిపోయింది. చూసారా? దేవుడు మీ అందరినీ దీవించును గాక. పిల్లలు, నాకు వదలబుద్ధి మీ అందరిని చూస్తుంటే ఈ లైటింగ్లు కంటే మీ మొఖాలు దగదగా అనండి. పిల్లలు అన్నందరూ అనండి, మీరు అనండి అందరూ. దగదగా అనరా, దగదగా మెరిసిపోతుంది. మీ ముఖాలు అంత కాంతివంతంగా ఉన్నాయి. యేసయ్య మీ హృదయంలో ఉన్నాడు కనుక మీ ముఖాలకి కాంతి వచ్చింది. దేవుడి మాటలు దీవించును గాక. పెద్దలకి నేను సమయం ఇస్తాను. కేక్ కటింగ్కి సాంబి గారు, ప్రసాద్ గారు వేదిక దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక పిల్లలు ప్రోగ్రాం చూద్దాం. ఆర్ యు రెడీ?